వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ తప్పించుకోవడానికే బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీజేపీదే. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో సేవా పక్వాడా కార్యశాలలో ఎంపీ అరవింద్. లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదుల పీఎఫ్ఐలకు అడ్డాగా మారింది. నిజామాబాద్ సిపి కార్యాలయంలో సిపి సాయి చైతన్యను కలిసి మాట్లాడిన ఎంపీ అరవింద్. జీఎస్టీ సవరించిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఉత్పత్తుల ధరలను తగ్గించిన హెచ్యుఎల్. సెప్టెంబర్ 22 నుండి ఆ కంపెనీ విక్రయించే కిసాన్ జామ్, హార్లిక్స్, లక్స్ సోప్, డవ్ షాంపూ తదితర సామాగ్రి ధరలు తగ్గుతాయని ఆ కంపెనీ అధికారుల ప్రకటన. ఎగువ నుంచి వరద పెరగడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తిన అధికారులు. ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు, జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తన వ్యక్తిగత సహాయకుడు శంకర్ తండ్రి ఇటీవల మరణించడంతో పరామర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అండగా ఉంటా, బాధపడొద్దని ధైర్యం తెలిపిన ఎమ్మెల్యే. పారిశ్రామికంగా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. త్వరలోనే ముంబై నిజామాబాద్ మధ్య వందే భారత్ రైలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమాణ స్వీకారంలో ఎంపీ అరవింద్. ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ ప్లీడరు కిరణ్ కుమార్ గౌడ్ ఇక లేరు. సంతాపం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, జర్నలిస్టులు. అవయవ దానం చేశారు, రియల్ హీరోలుగా మిగిలారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బుర్రా రాజేష్ గౌడ్ మరణించడంతో తండ్రి గంగాధర్ గౌడ్ అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ తప్పించుకోవడానికే మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ తన స్థాయి మర్చి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, మీ స్థాయి ఏంది, మీ కుటుంబ స్థాయి ఏంది అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టిన మీ కుటుంబం ఎక్కడా, దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడా అని నిలదీశారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. నిఖార్సైన తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉంటే సిగ్గు లేకుండా ఎన్నికకే దూరం ఉన్నారంటే బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారని, ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మోడీతో కాళ్లబేరం కుదుర్చుకున్న కేటీఆర్ ఆయన దృష్టిలో పడేందుకే రాహుల్ గాంధీని విమర్శిస్తూ తప్పన ప్రజలకు అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో మానసికంగా విలీనమయ్యారు కాబట్టే రాహుల్పై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత మీది, నాది కాదని, ఇది స్పీకర్కు ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న వ్యవహారం అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇస్తారన్నారు. ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన మీ చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఓటు చోరీ అంశాన్ని రుజువులతో సహా రాహుల్ గాంధీ నిరూపిస్తూ ఉంటే వీటిని జీర్ణించుకోలేని మోదీ కేటీఆర్తో ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు కాదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేల్స్తామని కిషన్ రెడ్డి గతంలో అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించి రోజులు గడుస్తున్నా కిషన్ రెడ్డి ఎక్కడా పడుకున్నారని నిలదీశారు. కాళేశ్వరంపై సిబిఐ కేసులో ఎందుకు కదలిక లేదని ప్రశ్నించారు. సిబిఐ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మోదీ, అమిత్ షా, నడ్డా చుట్టూ తిరుగుతుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా అని నిలదీశారు. కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరని మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు, మీ స్థాయి ఏంది, మీ కుటుంబ స్థాయి ఏంది, మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది, మీరెక్కడ, దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ,
దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతా ఉన్నావు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం సేవా పక్వాడా కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్వే ప్రకారం వారికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అన్ని పార్టీల నాయకులు బీజేపీ నుంచి టికెట్ అడిగే పరిస్థితి నెలకొందన్నారు. ఈసారి అన్ని ఎంపీపీ సీట్లు కూడా కాషాయమయమయ్యేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టమన్నారు. అలాగే సేవా పక్వాడా ప్రతి ఏడాది నిర్వహిస్తామని, ఈ ఏడాది కూడా జిల్లా నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపుబోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డి, బోధన్ నాయకులు ప్రకాష్ నాయుడు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళందరూ పొద్దున పోతే సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకి ఒక్క సీట్ కూడా వస్తలేదు. బాబు ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో, ఇంక్లూడింగ్ అదేంది 5-6 బాన్స్వాడ కలుపుకొని. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతా ఉన్నాం. మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం అన్ని పార్టీల కూడా బీజేపీ టికెట్ అడిగేటట్టు. ఇది ఇందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం. ఇందూరు ప్రజలు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకనే నిజామాబాద్ జిల్లా ఉగ్రవాదులకు పిఎఫ్ఐ సిమీలకు అడ్డాగా మారుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిసి పలు విషయాలు మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెర్రరిస్ట్ యాక్ట్ పెరగడం, గతంలో బోధన్ పిఎఫ్ఐ సిమికి అడ్డాగా మారిందన్నారు. ఇవన్నీ ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి పరిస్థితి వస్తుందంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేయడం లేదని అన్నారు. అందుకు పోలీసులపై కాంగ్రెస్ పాలన యొక్క ఒత్తిడి తీసుకువస్తుందని తెలిపారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. ఇవన్నీ సమాజానికి ముప్పుగా మారుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇదే పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. హిందువులన్నా, హిందువుల పండగలన్నా చులకన నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. అందుకు నవీపేటలో ఒక వ్యక్తి గణేష్ శోభాయాత్రలో విగ్రహంపై కాషాయ జెండా పెడితే అది వెనక ఉన్న మసీద్ పైన పెట్టారని, అనగా ఆగమేఘాల మీద పోలీసులు వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదే అదనుగా ముస్లింలు నవీపేటలో ర్యాలీలు తీయడం రభస చేశారన్నారు. కనీసం వారిపై చర్యలు కూడా తీసుకోలేదని, సిపికి ఫోన్ చేసి మాట్లాడితే కేసులు పెట్టారని అన్నట్లు తెలిపారు. ఇది కూడా పోలీసులపై కాంగ్రెస్ ఒత్తిడే అని తెలిపారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో చీలికలు వస్తాయని తెలిపారు. హిందువులు అనగానే గంగా యమున తెహజీబ్, మరియు ముస్లింలు అంటే గంగా యమున ఎండిపోతుందని ఎద్దేవా చేశారు. నవీపేట కేసులో ఉన్న వ్యక్తి రాజస్థాన్కు చెందిన వ్యక్తి అని, అతన్ని వెంటనే రాజస్థాన్కు పంపించాలని అంటున్నారు. మరి బంగ్లాదేశ్, మయన్మార్ అలాగే తరతరాలుగా ఉంటున్న టర్కీ నుంచి వచ్చిన వారిని పంపుదామా అని కాంగ్రెస్ను ప్రశ్నించారు. హిందువులపై ఇమీడియట్లీ యాక్షన్లు, ముస్లింలపై తీసుకోకపోవడం వల్లనే సమాజంలో చీలికలు వస్తాయని తెలిపారు. ఇలా ఉంటేనే జిల్లా ఉగ్రవాదులకు పిఎఫ్ఐ సిమీలకు అడ్డగా మారుతుందని, ఎన్ఐఏ ఇక్కడికి రావాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం వీళ్ళు ఎన్జిఓ లాంటివి పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తారంట అని తెలిపారు. హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ముస్లింలకు సేవ చేయడమే దాని పని అని, ఇది సేవా కార్యక్రమం కాదు, లవ్ జిహాదీ అని పేర్కొన్నారు. ఇంత చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు గణేశుడు పోతా ఉన్నాడు, ఫోటో తీసిండ్రు, వెనక మస్జిద్ ఉన్నది, ఈయన గణేశుడి మీద కాషాయం జెండా పెట్టిండు వినాయకుడి మీద. అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది. దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. దానికి తుర్కోలందరూ కలిసి ఓ 400 బైక్లు వేసుకొని పెద్ద రభస చేశారు నవీపేటలో. మొత్తం నవీపేట అంతా భయాందోళన, మొత్తం అక్కడ ఉన్న నవీపేట సమాజం మొత్తం భయపడుతున్నారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇటువంటి వల్లనే సమాజంలో చీలికలు వస్తాయి. నువ్వు అందరికి సమానంగా ఉంటే చీలిక రాదు. హిందువులు అనగా గంగా, జమున, తేజీ, తుర్కులు అనగా గంగ ఎండకపోతుంది, జమున ఎండకపోతుంది.
ఆ పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు. రాజస్థాన్కి పోవాలన్నట. మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళని పంపించేద్దామా? మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. బంగ్లాదేశ్ వాళ్ళని, మయన్మార్ వాళ్ళని, టర్కీకి వెళ్ళి వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉంటున్నారు కదా, వాళ్ళందరూ టర్కీకి పంపిద్దామా? సినిమా హీరోలు రీల్ హీరోలైతే ధర్మారానికి చెందిన బుర్రా రాజేష్ గౌడ్ తండ్రి గంగాధర్ గౌడ్ రియల్ హీరో అయ్యారు. కుమారుడు బుర్రా రాజేష్ గౌడ్ అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కుమారుణ్ణి అమరుణ్ణి చేశారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కొనియాడారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఇటీవల గుండె నొప్పి, అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన బుర్రా రాజేష్ గౌడ్ కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన బుర్రా రాజేష్ గౌడ్ తల్లిదండ్రులైన గంగాధర్ గౌడ్, లక్ష్మీ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే తన కుమారుడు చనిపోయినా అతని లివర్, కళ్ళు, ఊపిరితిత్తులు దానం చేసి ఎదుటివారి ప్రాణాలను నిలబెట్టారు. తన కుమారుడు చనిపోయినా తను లోకాన్ని చూడాలని ఈ కార్యక్రమం చేసినందుకు నేను అభినందిస్తున్నానన్నారు. మనం సినిమాల్లోనే చూస్తాం ఇలా చేయడం, కానీ నిజ జీవితంలో ఇలా చేయడం చాలా అరుదు అన్నారు. ఈ తల్లిదండ్రులు, అతని భార్య చేసిన ఈ పని ఆదర్శం అవ్వాలన్నారు. తన ఆత్మకు శాంతికి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, ధర్మారం కాంగ్రెస్ నాయకులు వాసుబాబు, మురళి, సింగు ప్రవీణ్, మురహరి, పిచ్చేశ్వరరావు, పున్నారావు, అబ్దుల్లా, చాచా, ఇర్ఫాన్, భాస్కర్, దర్యాగౌడ్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మారం గ్రామంలో మరి గంగాధర్ గౌడ్ గారి రాజేష్ గౌడ్ గారు మరి అకాల మరణం చెందడం, ఆయనను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ధర్మారం రావడం, మరి ఖచ్చితపడడానికి కూడా వేసిన నివాళులు అర్పించడం అంతా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన 32 సంవత్సరాలే, పాపం బాగా చదువుకున్నాడు, మంచి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసి మరి అమలం మరి రాజేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని, మరి అదే ఆ భగవంతుడి వరకు మరి అన్ని విధాలుగా సర్వప్రాప్తి జరిగేటట్టు చూడాలని చెప్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వాళ్ళ సతీమణి, తల్లిదండ్రులకు, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ గవర్నమెంట్ లీడర్ పెద్ద గైని కిరణ్ కుమార్ గౌడ్ గుండెపోటుతో 2న శనివారం సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన పెద్దగైని యాదగౌడ్ సతీమణి లింగవ్వల దంపతులకు 4 కుమారులు, 2 కుమార్తెలు. 3వ కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కిరణ్ కుమార్ గౌడ్ ఆటపాటలతో పాటు విద్యారంగంలో కూడా రాణించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన కిరణ్ గౌడ్ ఒక పక్క విద్యను అభ్యసిస్తూ మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఫుడ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసి ప్రముఖ న్యాయవాది పి సదానంద రెడ్డి వద్ద క్లర్క్గా చేరి కోర్టు మున్షీగా విధులు నిర్వహించారు. ఈవినింగ్ కళాశాలలో ఎల్ఎల్బి పూర్తి చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసి ప్రభుత్వ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. మాచర్ల గ్రామానికి చెందిన లతతో వివాహం జరిగింది. కిరణ్ కుమార్ గౌడ్, లత దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు రిషికి వివాహం జరగగా చిన్న కుమారుడు రోహిత్ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. బార్ అసోసియేషన్తో పాటు ఆఫీసర్స్ క్లబ్లో క్రియాశీల సభ్యునిగా వ్యవహరిస్తూ ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఇటు పెద్దగైన కుటుంబ సభ్యులకు అటు స్నేహితులకు అండగా నిలిచి సమాజ సేవలో తన వంతు కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. నిన్న ఊహించని దుర్ఘటన. కిరణ్ కుమార్ గౌడ్ ఆయన పర్సనల్ స్వభావం చూస్తే యాక్టివ్ పర్సన్. ఏ యాక్టివిటీ ఉన్నా కానీ ఎవరికి సహాయం చేయాలన్నా కానీ ముందుండేవాడు. యాజ్ ఎ ప్రొఫెషనల్ కూడా నాకు అడ్వకేట్గా పరిచయము. మరి మా ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ లైఫ్ మెంబర్. మరి మా ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయన మరణంతో వీ హ్యావ్ వాక్యూమ్ ఇస్ క్రియేటెడ్. ఎప్పుడు ఆసుపత్రి చూడని కిరణ్ కుమార్ గౌడ్ను కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే యమధర్మరాజు మృత్యువు రూపంలో వెంబడించారు. సాయంత్రం 5:13 ఆఫీసర్స్ క్లబ్లో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో కిరణ్ కుమార్ గౌడ్ వెంట 2 డాక్టర్లు, డాక్టర్ రాములు, డాక్టర్ గోవేస్కర్లు కలిసి కార్డియో డాక్టర్ సందీప్ రావు వద్దకు తీసుకెళ్లి వెంటనే చికిత్స చేసిన 1000లో ఒక్కరికి వచ్చే అరుదైన స్ట్రోక్ రావడంతో ప్రాణాలు దక్కలేదు. ఈరోజు వినాయక్ నగర్లోని బస్వా గార్డెన్ వెనుక శ్రీ బస్వా రెసిడెన్సీలో మధ్యాహ్నం 4 గంటల వరకు భౌతిక దేహాన్ని ఆత్మీయుల సందర్శనార్థం అందుబాటులో ఉంచారు. పలువురు ప్రముఖులు వచ్చి కిరణ్ కుమార్ గౌడ్ భౌతిక దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వారి స్వగ్రామం కల్లెడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
నాటకం విజిలీల. న్యాయవాది కిరణ్ కుమార్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవాదులు, డాక్టర్లు, ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు, ఉమెన్స్ కాలేజీ యాజమాన్యం ప్రముఖులు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా జడ్జి భారతలక్ష్మి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కిషన్ రావు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మా తోటి అడ్వకేట్ చాలా సౌమ్యుడు, అందరితో ఎంతో స్నేహితంగా ఉంటుండే, ఎటువంటి మనసులో కపటం లేకుండా అందరితోని కలిసిమెలిసి చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుండే అటువంటి వ్యక్తి మరి నిన్నటి రోజున అకాల మరణం చెందడం అనేది చాలా చాలా చింతించదగ్గ విషయము. ఎందుకంటే నిన్నటి రోజు కూడా స్నేహితుల దగ్గరికి పోయి అక్కడ అందరితో కలుపుగా ఉన్నప్పుడు జీఎస్టీ రేట్లు సవరించిన నేపథ్యంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ హిందుస్థాన్ యూనిలివర్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది. హెచ్యుఎల్ కంపెనీ విక్రయించే కిసాన్ జామ్, హార్లిక్స్, లక్స్ సోప్, డవ్ షాంపూ వంటి ధరలు దిగిరానున్నాయి. సవరించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఏ వస్తువు ధర ఎంత తగ్గుతుందో తెలియజేస్తూ పత్రికా ప్రకటన ఇచ్చింది. నిత్యం వినియోగించే వస్తువులతో పాటు ఆటోమొబైల్, టెలివిజన్ ధరలు కూడా తగ్గిస్తూ సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్యుఎల్ ధరల సవరణ చేపట్టింది. 340 ml డవ్ షాంపూ బాటిల్ ఎంఆర్పి ₹450 ఉండగా సెప్టెంబర్ 20 నుండి ₹435 లభించనుంది. 75 గ్రాముల లైఫ్ బాయ్ సోప్ ధర ₹68 నుంచి 60కి తగ్గించింది. 200 గ్రాముల హార్లిక్స్ జార్ ధర ₹130 నుంచి ₹110కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 200 గ్రాముల కిసాన్ జామ్ ధర ₹90 నుంచి ₹80కు తగ్గనుంది. వీటితో పాటు క్లినిక్ ప్లస్ షాంపూ, లక్స్, క్లోజప్ టూత్ పేస్ట్, బూస్ట్, బ్రూ కాఫీ, నార్ సూప్ వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గిస్తున్నట్లు హెచ్యుఎల్ పేర్కొంది. కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గించగా ₹10 నుంచి 20 ప్యాక్ల ధరలు స్థిరంగా కొనసాగనున్నాయి. ఆ మేర ప్యాకింగ్లో మార్పులు జరగనున్నాయి. కొత్త స్టాకే కాదు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల ఎంఆర్పీని మార్చుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. స్టిక్కర్, స్టాంప్, ఆన్లైన్ ప్రింట్ మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో స్టాక్తో సంబంధం లేకుండా సెప్టెంబర్ 22 నుంచి సవరించిన జీఎస్టీ ప్రయోజనం వినియోగదారులకు బదిలీ కానుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండడంతో 22 గేట్ల ద్వారా 64,680 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్లు, వరద కాలువకు 8,000, సరస్వతి కాలువ ద్వారా 800, మిషన్ భగీరథకు 231 క్యూసెక్లు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 684 క్యూసెక్లు పోతోంది. దీంతో మొత్తం అవుట్లో 72,395 క్యూసెక్లుగా ఉంది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో సమానంగా ఉండడంతో ప్రాజెక్టు నీటి మట్టం నిలకడగా ఉంది. వర్షాలు పడుతూ ఉండడంతో కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, అలీసాగర్, గుత్పా ఎత్తిపోతలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతూ ఉండడంతో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిజాం సాగర్ గేట్లు ఎత్తడంతో ఆ నీరు ఎస్ఆర్ఎస్పీలోకి చేరుతుంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 82,395 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఎగువ నుంచి వరద కొనసాగుతూ ఉండడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా అంతే మొత్తం నీటితో కలకలలాడుతుంది. వరద పెరగడంతో అధికారులు శుక్రవారం రాత్రి నుంచి 22 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శనివారం నాడు తన సహాయకుడు శంకర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలో గుడ్లబాబా ఇటీవల చనిపోవడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాలైనటువంటి ఫతేపూర్, మంతని, ఆలూరు, మిర్దాపల్లి, అమ్రాద్, మదన్పల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగోట్ గంగాధర్, చింత ప్రవీణ్, మామిడిపల్లి రాజేందర్ రెడ్డి, మామిడిపల్లి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని మోటాటిరెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మోపాల్ మండల మోటాటిరెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా గుడి ప్రవీణ్ రెడ్డి, వారి కార్యవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి పలు సమస్యలు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గంలో మోపాల్ మండలానికి ప్రత్యేకంగా చొరవ చూపించి మండల అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ బోర్గం సూర్యారెడ్డి, మోటాటిరెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుడి ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి, కోశాధికారి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నర్సారెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి గంగారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సభ్యులు గంగారెడ్డి, చిన్నారెడ్డి, సంతోష్ రెడ్డి, భూపత్ రెడ్డి, భూమారెడ్డి, నర్సారెడ్డి, సంతోష్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మోటాటిరెడ్డి డెవలప్మెంట్ ఫోరం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సార్ దగ్గరికి
రావడం జరిగింది. నిన్ననే నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులమందరం కలిసి మాతోటి వచ్చిన సభ్యులు అందరూ సార్ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి క్యాంపస్ కలవడం జరిగింది. శనివారం నాడు అంకాపూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసం ప్రజలతో సందడిగా మారింది. మాక్లూరు మండలం మంతాపూర్ గ్రామంలో రామలయ ఆలయానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని, ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీలకు ఇటీవల ప్రభుత్వం విన్నవించడం ద్వారా నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. బైన్సా పట్టణంలోని మున్సిపాలిటీలో వేతనాల పెంపుదల కోసం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా బైన్సా మండల కేంద్రంలో విధులను బహిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు ధర్నా నిర్వహించారు. తమకు వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్ చేస్తూ బైన్సా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నెల జీతం 16,500 రూపాయలు జీతం రావట్లేదని, 10,560 మాత్రమే కార్మికుల అకౌంట్లో పడుతున్నాయని, మరి మిగతా డబ్బు ఎవరు తింటున్నారు మాకు తెలియాలని ఆందోళనకు దిగారు. ఉదయం వేళలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపుదల చేపట్టేంత వరకు విధులకు హాజరు కాబోమని వెల్లడించి కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. తామందరం విధులను బహిష్కరిస్తున్నట్లుగా వాకౌట్ వెల్లడించి ప్రవేశ మార్గం వద్ద ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు నచ్చచెప్పేందుకు పలు విధాలుగా ప్రయత్నించినప్పటికీ వారందరూ పట్టువీడకుండా ధర్నాను కొనసాగించారు. కొంతమేర గడువిస్తే ఉన్నతాధికారులకు వేతనాల పెంపు విషయం వివరించి సమస్య పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ తెలియజేసినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు ససేమిరా అని చెప్పి ఆందోళనను కొనసాగించారు. వేతనాల పెంపుదలతో పాటు తమ పీఎఫ్ ఖాతాల్లో సైతం డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇతర మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలు తమకు కూడా అందించాలని, పీఎఫ్ ఖాతాల్లో పెండింగ్లో ఉన్న డబ్బులన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. లేస్తే ఈడ వస్తే ఈడ ఇచ్చేసిందైతే పోయినా సార్ ఇట్లా ఇట్లా అయిందంటే ఎవ్వరు పట్టించుకుంటే దవకాల్లో పట్ట అయితే వాళ్ళ పోయిన అయితే దవకాల్లో ఉన్నైతే వీడియోలో పంపించి మనవి జవాన్లు కొద్దిగా జవాన్లు చూసుకున్న వాళ్ళు ఫోటోలు వేసేసాళ్ళు వచ్చి మరి సార్ శానిటేషన్ సార్స్ మరి ఏమైంది బాబు, ఏం లేదు, ఇది ఏం అడగలే చెయ్యలే. మళ్ళీ ఈడ కాకుండా మరి నా బిడ్డలు ఏం చేసిండు, హైదరాబాద్ తీసుకుపోయింది. ఇందూరు మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెహందీ బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ధ్రువపత్రాలను అందజేశారు. ఇందూరు మాధవ స్మారక సేవా సమితి నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో 5వ బ్యాచ్లో పాల్గొన్న వారికి మెహందీ బ్యూటీషియన్ శిక్షణలో పాల్గొన్న మొదటి బ్యాచ్ వారికి ధ్రువపత్రాలు పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు చైర్మన్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కృష్ణారెడ్డి, సహకార్యదర్శి గంగా నర్సయ్య, కోశాధికారి గణేష్, సభ్యులు వీరేంద్ర, జుగల్, కిషోర్, సాయిరెడ్డి, నగేష్ హాజరయ్యారు. ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం గత 2 సంవత్సరాలుగా నడుపుతున్నారు. చైర్మన్ పల్లె గంగారెడ్డి ద్వారా సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఉచితంగా ఉన్నది కాబట్టి స్త్రీలు ఇంకా చాలామంది కూడా రావడానికి ప్రయత్నం చేయాలని మాధవ సేవ ద్వారా అధ్యక్షులు గారు కోరుచున్నారు. ఇక్కడ స్త్రీలకు కొంతమందికి సూదిలో దారం పెట్టడానికి కూడా రాని వారు కూడా ఈరోజు వారి స్వంత బ్లౌజులు వారే కుట్టుకోవడానికి అంత పైకి ఎదిగినారు. కాబట్టి దీని నుంచి వచ్చిన తర్వాత మీకు ఏందనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం పంపిణీ కేంద్రం వద్ద వందల సంఖ్యలో రైతులు బారులు తీరారు. రైతులు ఎక్కువ సంఖ్యలో యూరియా కోసం రావడంతో భారీ బందోబస్తు మధ్య క్యూ లైన్ కట్టారు. కేవలం 600 బస్తాల యూరియా రావడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇలా పంపిణీ చేయాలో అర్థం కాక అధికారులు చేతులెత్తేశారు. టోకెన్లు కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పంపిణీ కేంద్రం వద్దకు తరలివచ్చి రైతులను బీబీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ క్యూ లైన్లోనే కూర్చోబెట్టి రైతులకు టోకెన్లను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ వెల్లడించారు. శనివారం జరిగిన నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అరవింద్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాతో ఉన్న వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వందే భారత్ రైలు మంజూరు చేయాలని ఇదివరకే రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. 2015 కాలంలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా మధ్య రైల్వే లైన్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో సంబంధిత రైల్వే లైన్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో అతిపెద్దదైన వ్యాపార వాణిజ్య రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ప్రభుత్వ హయాంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణంతో పాటు కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలకు అప్పటి పాలకుల అవినీతి అక్రమాలకు కారణమని ఎంపీ అరవింద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతుగా ఒత్తిడి తెచ్చి పార్టీలకు అతీతంగా వ్యాపారులకు అన్ని విధాలుగా సహకరిస్తానని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా రాజు, కార్యదర్శిగా శ్రీనివాసరావుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేను, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. I've been listening to other dignitaries speaking about the requirements, the previous representations, mostly in railway sector, industry sector. Being a parliamentarian from this area, with the blessing of all of you, I put forward few facts. You all know I'm very well known to be outspoken and very frank about whatever the situation or whatever the issues are. Industrial corridor. I feel very sympathetic towards the industrial zone in Nandipet. Many multiple entrepreneurs wanted to establish their industry. The attitude of the local representatives, public representatives of that day, a high corruption nature involved in the system. Every entrepreneur who wanted to come and invest in Nizamabad. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2వ శనివారం సందర్భంగా సెలవు కావడంతో భక్తులతో రద్దీగా మారింది. భీమ్గల్ మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2వ శనివారం సెలవు కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ గోవింద నామస్మరణలతో కొండ మారుమోగింది. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భక్తురాలు సంధ్య దూదిగం మాట్లాడుతూ, మేము ప్రతి సంవత్సరం లింబాద్రి నరసింహస్వామి దర్శనానికి వస్తామని, మేము కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ఇక్కడికి వచ్చిన వారి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో దర్శనానికి వస్తారని, మేమే కాకుండా మా అమ్మల తరం నుండి దర్శనానికి వస్తున్నామని, ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి కానీ ఆడవాళ్లకు స్నానపు గదులు, బాత్రూమ్లు, చీరలు మార్చుకోవడానికి రూములు, చిన్నపిల్లలు ఉన్న తల్లులకు పాలు ఇవ్వడానికి సపరేట్ రూములు, అలాగే కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే బాగుంటుందని తాను కోరారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూలైన్లో కిలోమీటర్ మేర భక్తులు నిలబడి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతికి మేము ఎప్పుడు వస్తుంటాం దర్శనం కోసం. స్వామివారి దగ్గరికి వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. స్వామిని దర్శనం చేసుకొని పోతే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్వామి ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీర్చడానికి ఎంతో 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 బాగా వెలిసిన స్వామి కాబట్టి మాకు వచ్చి చూసి పోతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిర్రు, మేము ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొస్తున్నాము. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి తోచిన కాడికి చందాలు ఇవ్వడం కానీ, రైస్ ఇవ్వడం కానీ అట్లా చేసిర్రు. మేము కూడా మాకు తెలిసిన కాడికి మేము కూడా అన్నదానం కోసము రైస్ కానీ ఏమన్నా దానం చేస్తూ వెళ్తున్నాము. దేవి సార్వజనిక్ సమితి ఆధ్వర్యంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భూమి పూజ చేశారు. దేవి సార్వజనిక్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సిర్నాపల్లి గడి దగ్గర భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ శర్మచే భూమి పూజ నిర్వహించి ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రుల సార్వజనిక్ సమితి అధ్యక్షులు అంబెం సాయిలు, గౌరవ అధ్యక్షులు హరిదాసు, బి లింగయ్య, ముత్తన్న యాదవ్, నారాయణ, శీల శ్రీనివాస్, దేవి నవరాత్రుల ఉత్సవ సమితి కన్వీనర్ బుస్సాపూర్ శంకర్, కబూతర్ శంకర్, గంటా జ్యోతి, శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు జరుపుకోబోతున్న సందర్భంగా సార్వజనిక నవరాత్రి ఉత్సవ సమితి తరఫున మీ అందరి యొక్క ఆత్మలకి శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాము. ఈ యొక్క సార్వజనిక దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రారంభించి ఈ సంవత్సరం 15వ సంవత్సరం. మేమందరం కూడా అనేక మంది యొక్క దాతల యొక్క సహకారాల చేత, భక్తుల యొక్క సహకారాల చేత ఇక్కడ వరకు వచ్చింది. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలని నిర్వహించాలని, ఈ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో అన్ని దేవతా యొక్క విగ్రహాల దగ్గర మన యొక్క హైందవ సాంప్రదాయము సనాతనమైనటువంటి ధర్మం ఆధారంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఘనంగా జరిగాయి.
నగరంలోని శ్రావ్య గార్డెన్లో శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఎన్పీడీసీఎల్ డిస్కమ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ డిస్కమ్ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ డిస్కమ్ అధ్యక్షుడిగా బి రఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సత్యరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకటరమణారావు, అదనపు కార్యదర్శిగా ఎండీ ఆరిఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు సన్మానించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబు, అదనపు కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, డిస్కమ్ కార్యదర్శి శేషగిరిరావు, అదనపు కార్యదర్శి రంగారావు, జిల్లా ముఖ్య సలహాదారులు లక్ష్మణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డిసి రాజు, 16 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైనా కార్యక్రమాలు చేసినా, నిరసన కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశాం. ఈ జనరల్ గ్రూప్ లో పెడితే మా దృష్టికి వస్తుందో అని చెప్పేసి స్పెషల్ గా గ్రూప్ ను క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఇమీడియట్ గా స్పందించడానికి కార్యదర్శి శేషగిరిరావుకి తప్పుంది వారుగా గ్రూప్ క్రియేట్ చేశారు. దాంట్లో కూడా ఒక మెంబర్గా చేశారు. ఎవరైనా సమస్య పెడితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతూ దాని సొల్యూషన్ అక్కడ వెళ్ళిన ఆర్డర్ కాపీ అవన్నీ కూడా పెట్టడం అనేది మరి అదొక మంచి ఉద్దేశం. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి సామ్కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించారు. పొరుగున ఉన్న నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం హైకోర్టు జడ్జీలు కలెక్టర్తో భేటీ అయ్యి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తెలంగాణ రైతురంగ సాయుధ పోరాటంపై 14న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ పోరాటం వాస్తవాలు, వక్రీకరణలు అనే అంశంపైన సిపిఎం రాష్ట్ర కమిటీ వేసిన బుక్లెట్ను జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. బుక్లెట్ విడుదల అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, జాగీర్దారులు, దొరలు, పేదలతో వెట్టి చాకరీ చేయించుకోవడంతో పాటు వారిపైన దాడులు, దౌర్జన్యాలు చేస్తూ నిజాం నవాబుకు కప్పం కట్టడానికి బలవంతంగా పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పెద్ద ఎత్తున పేదలు, కష్టజీవులు కలిసి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ సంఘంలో సభ్యులుగా చేరి భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా నిజాం నవాబు నిరంకుశత్వాన్ని ఖండిస్తూ గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 14న ఆదివారం రోజున సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారని, జేపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీల శ్రేయోభిలాషులు, లౌకిక ప్రజాతంత్రవాదులు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కార్యకర్తలు రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మతానికి, ఒక కులానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, రజాకారులు, జాగీర్దారులు చేసేటువంటి దౌర్జన్యాలని, వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ సాగినటువంటి పోరాటం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ తప్పించుకోవడానికే బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీజేపీదే. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో సేవా పక్వాడా కార్యశాలలో ఎంపీ అరవింద్. లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదుల పీఎఫ్ఐలకు అడ్డాగా మారింది. నిజామాబాద్ సిపి కార్యాలయంలో సిపి సాయి చైతన్యను కలిసి మాట్లాడిన ఎంపీ అరవింద్. జీఎస్టీ సవరించిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఉత్పత్తుల ధరలను తగ్గించిన హెచ్యుఎల్.
సెప్టెంబర్ 22 నుండి ఆ కంపెనీ విక్రయించే కిసాన్ జామ్, హార్లిక్స్, లక్స్ సోప్, డవ్ షాంపూ తదితర సామాగ్రి ధరలు తగ్గుతాయని ఆ కంపెనీ అధికారుల ప్రకటన. ఎగువ నుంచి వరద పెరగడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తిన అధికారులు. ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు, జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తన వ్యక్తిగత సహాయకుడు శంకర్ తండ్రి ఇటీవల మరణించడంతో పరామర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అండగా ఉంటా, బాధపడొద్దని ధైర్యం తెలిపిన ఎమ్మెల్యే. పారిశ్రామికంగా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. త్వరలోనే ముంబై నిజామాబాద్ మధ్య వందే భారత్ రైలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమాణ స్వీకారంలో ఎంపీ అరవింద్. ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ ప్లీడరు కిరణ్ కుమార్ గౌడ్ ఇక లేరు. సంతాపం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, జర్నలిస్టులు. అవయవ దానం చేశారు, రియల్ హీరోలుగా మిగిలారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బుర్రా రాజేష్ గౌడ్ మరణించడంతో తండ్రి గంగాధర్ గౌడ్ అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.